భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు పరిశోధనలు చేసి అంతరిక్షం నుండి భూమికి 9 నెలల తరువాత సురక్షితంగా చేరుకున్న సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ పీజీ విద్యాసంస్థల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య ఆధ్వర్యంలో తమ కళాశాల ఆవరణ నుండి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో ఉన్న ప్రయాణికులకు స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యసౌందర్య మాట్లాడుతూ గత సంవత్సరంలో 9 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాలకు వెళ్లి భూమికి చేరుకోవాల్సిన సునీత విలియమ్స్ తాను ప్రయాణించిన స్పేస్ షిప్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. 286 రోజుల నిరీక్షణ అనంతరం గురువారం ఉదయం 3:42 భూమికి సురక్షితంగా చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతరిక్షంలో 286 రోజులు ఉండి సురక్షితంగా భూమికి చేరుకోవడం ఒక రికార్డ్ అని సునీత విలియమ్స్ని ఆదర్శంగా తీసుకుని అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. కళాశాల ఎన్ఎస్ఎస్పిఓ దంటు వీర వెంకట్రావు, అధ్యాపకులు వీరబాబు, సాయికుమారి, శిరీష, సునీత, అధ్యాపకేతర సిబ్బంది చెల్లయ్యమ్మ, మౌనిక, నాగమ్మ, శాంతి, సత్యవతి, లక్ష్మి, బెనర్జీ, వెంకటరాజు, ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రోజు సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చిన సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు రాజమహేంద్రి కళాశాల నుంచి గోకవరం బస్ స్టాండ్ వరకు వచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రియల్ గా ఇండియాకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఆవిడ గుజరాత్ కి చెందిన మహిళ. ఒక మహిళ ఆవిడని చూసి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండట్లేదు. 9 రోజులు అని అంతరిక్షంలోకి వెళ్ళిన ఆవిడ 9 నెలల వరకు రాకపోవడం అనేది చాలా ఇది. మొత్తం మీద నాసా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి అతి కష్టంతో ఎంతో ఖర్చుతో ఆవిడని వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆవిడ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండాలి. ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఎందులో అయినా ముందుకు రావచ్చు. సో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే వాళ్ళు చాలా లైఫ్ లో ఏ ఫీల్డ్ అయినా సరే అంతరిక్షంలోకి అందరూ వెళ్ళిపోవాలని లేదు. సో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళు చాలా పేషెన్స్ తో ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో. అలాగే మనం ఆవిడ పడ్డ కష్టాలు చూసుకున్నట్లయితే స్పేస్ లో గ్రావిటీ అనేది చాలా డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనం కూడా మనం మూన్ మీదకి వెళ్ళినట్టయితే డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మన వెయిట్ అనేది ఇప్పుడు 90 kgs ఎర్త్ మీద ఉంటే మూన్ మీదకి వెళ్ళేటప్పుడు 10 kgs అయిపోతుంది. సో దానివల్ల మన అంతరిక్షంలో ఎవరిని చూసినా ఆస్ట్రోనాట్స్ గాల్లో తేలుతూనే ఉన్నట్టు కనబడతారు తప్ప ఎక్కడ వాళ్ళు కూర్చున్నట్టు కానీ నిల్చున్నట్టు కూడా కనబడరు. ఇన్ఫాక్ట్ వాళ్ళు పడుకోవాలన్నా సరే అలా గాల్లో తేలుతూనే కళ్ళు మూసుకొని పడుకుంటున్నారు. సో అన్ని డిస్టర్బెన్సెస్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళు క్యాప్సూల్స్ ద్వారా తీసుకుంటారు తప్ప మనలాగా ఇక్కడ డెలిషియస్ గా ఫుడ్ తినే అవకాశం కూడా వాళ్ళు లేదు. కేవలం మన భారతదేశ గర్వపడేలా చేయడానికి ఆవిడ ఇన్ని కష్టాలు పడి మన భారతదేశాన్ని చాలా పై ఎత్తులో నిలబడ్డారు. సో విద్యార్థులందరూ కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఎదగాలని నేను కోరుకుంటున్నాను.